కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా బాబు జగజీవన్ రామ్ గారికి మరి ఘన నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం మరి జిల్లా మరియు నగర అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో జగజీవన్ రామ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు చరిత్రలో నిలిచిపోయిన కొందరు మహానాయకుల్లో బాబు జగజీవన్ రామ్ గారు కూడా. ఎందుకంటే ఆయన ఈ దేశానికి ఉప ప్రధానిగా, మరి అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా మరి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మరి రైతులకు, మరి అణగారిన వర్గాల కోసం అనేక పోరాటాలు చేసి మరి వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి మరి అనేక పోరాటాలు కూడా చేసిన వ్యక్తి మరి బాబు జగజీవన్ రామ్ గారు. మరి దేశానికి ఉప ప్రధానిగా కూడా సేవలు అందించడం జరిగింది. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులకు మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళ ఆశయ సాధన కోసం మనమందరం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి అణగారిన వర్గాలు, దళితులకు అందరికీ కూడా పెద్దపీట వేసిన ఘనత కూడా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. మరి అదేవిధంగా ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కానివ్వండి, మరి బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలను మరి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మరి ఆయన క్యాబినెట్ కూర్పులో మనం ఒకసారి చూడగలిగితే మరి ఆయన క్యాబినెట్లో 5గురికి మరి దళితులకు మరి అవకాశం ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. ఒక దళితునికి మరి నారాయణ స్వామి గారికి మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. మరి ఒక దళిత మహిళకు మరి హోమ్ మినిస్టర్ చేసిన ఘనత కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి అదేవిధంగా కీలకమైన శాఖలు ఏదో దళితులకు ఇచ్చారంటే ఏదో తెలిసి తెలియని శాఖలు ఇచ్చిన పరిస్థితి కాదు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయితే ఎక్సైజ్ శాఖ కూడా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా హోంశాఖ ఇవ్వడం జరిగింది, విద్యాశాఖ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఒక మంచి శాఖలు కూడా మరి దళితుల మంత్రులకు ఇచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రకంగా అణగారిన వర్గాలు, మరి దళితులు, వాళ్ళకందరికీ కూడా పెద్దపీట వేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే మరి ఆనాడు బాబు జగజీవన్ రామ్ గారు సమానత్వం కోసం మరి అనేక పోరాటాలు చేసి మరి అంబేద్కర్ గారు అయితేమి, బాబు జగజీవన్ రామ్ గారు అయితేమి, వీరందరూ కూడా మరి ఆనాడు అందరూ ఈ దేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా సమానులు అని చెప్పి అనేక పోరాటాలు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ, ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ మరి ఇలాంటి అణగారిన వర్గాలు, దళితులకు అందరికీ కూడా పెద్దపీట వేస్తూ మరి అనేక పథకాలు కూడా మరి వాళ్ళు ఇచ్చిన ఘనత కూడా మరి ఆనాడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జరుగుతుంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి ఇవాళ చూస్తున్నాం మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ల కాలంలో దళితుల మీద జరుగుతున్న దాడులు మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎంత ఘోరంగా దళితులను చంపే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఈరోజు పోలీసులకు వెళ్తే అక్కడ న్యాయం జరగని పరిస్థితి మరి దళితులకు ఉంది. మరి ఇలాంటి పక్షాన ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాలకందరికీ కూడా అండగా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్లకు న్యాయం జరిగినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన ఉంటుంది. దళితుల పక్షపాతి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఖచ్చితంగా మీకు అందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో బాబు జగజీవన్ రామ్ గారికి ఘనమైన నివాళి అర్పించడం. ఎందుకంటే దళితుల ఆశాజ్యోతిగా ఉన్నటువంటి ఆయన
కేంద్ర మంత్రిగా ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు ఉప ప్రధానిగా మరియు కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అవన్నీ కూడా ఉన్నత పదవులు చేసి ఎంతోమందికి దళిత బలహీన వర్గాలందరికీ కూడా వెన్నుగా ఉంటూ అందరినీ కూడా ఒక తాటి మీద నడిపించినటువంటి వ్యక్తి. అటువంటి మహోన్నత వ్యక్తి ఈరోజు ఆయన మరణాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన ఘన నివాళి అర్పించడం జరిగింది. నిజంగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వరదలు వచ్చి రైతులందరూ కూడా ఎంతో నష్టపోతే ఆయన చెల్లించిపోయి అప్పుడు ధాన్యాగారాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత బాబు జగజ్జీవన్ గారికే దక్కుతుంది. అదేవిధంగా అటు చెప్పుకుంటా పోతే ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ బాటను వేయడం జరిగింది. అటువంటి దాన్ని రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తూ దళితులకు దగ్గరగా ఉంటూ దళితులకు మంచి చేసే విధంగా ఆయన ప్రయాణం సాగితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో దారుణాతి దారుణంగా దళితుల ఊరు బహిష్కరణ చేయడం, అదేవిధంగా దళితులను చంపడం, దళితుల్ని గాయపరచడం, దళిత మహిళల్ని రేపులు చేయడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. నిజంగా పోలీస్ శాఖ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంకి ఒత్తాసు పలుకుతూ నిజమైనటువంటి దోషులందరినీ కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. నిజంగా మేమైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఎంతోమంది దళితులకి ఉన్నతమైన పదవులు మంత్రి శాఖలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అదేవిధంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం, కుటుంబ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పటికైనా మానుకోండి, లేదంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల పక్షాన ఇప్పటికే పోరాటం చేస్తూ ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతగా పనిచేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు గారికి మరొకసారి ఘనమైన నివాళి తెలియజేస్తా ఉన్నాం.